కొన్ని గృహాల్లో ఏదైనా ఒక మంచి కార్యం దేవుడు చేశారనుకోండి, ఇక మనుషులు దాని చుట్టూ తిరుగుతారు, చర్చికి రారు. మేము అనేకుల విషయాల్లో గమనిస్తూ ఉంటాం. ఒక వివాహం జరిగిందనుకోండి, ఇక రారు. ఏదో ఒక సూది వంక పెట్టుకునో, లేకపోతే ఏదో చిన్న పని వంక పెట్టుకునో దేవునికి దూరం అవడం అనేది, మందిరానికి దూరం అవడం అనేది మేము చూస్తూ ఉంటాం. ఇట్టి వారు ఎప్పుడైనా ఆశీర్వదించబడతారా? అసలు వీళ్ళకి దేవుని పట్ల నమ్మకం అనేది ఉందా? ఉంటే అలా ఉండరు కదా. 100 పనులు ముందున్న దేవుని పనిని ముందు పెట్టుకుంటారే ఎవరైనా, అదే ఆశీర్వదించబడే వాళ్ళ లక్షణం. 100 పనులు మన ముందున్నా, పెద్ద పనులు మన ముందున్నా దేవుని పనిని ముందు పెట్టుకునే వాళ్ళు లక్షణం ఏంటంటే వీళ్ళు ఆశీర్వదించబడటానికి లైన్లో ఉన్నారు అని. దేవుని పనిని వెనకబెట్టి మన పనులు ముందు పెట్టుకుంటే, ఒక పనిన్నా ముందు పెట్టుకుంటే వీళ్ళు ఆశీర్వదించబడే జాబితాలో ఉన్నవాళ్ళు కాదు అని. దాన్ని బట్టే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారో లేక దీవించబడతారో అదే నిర్ణయిస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే. అందుకనే ఇక్కడ 31వ వచనం చదువుతున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా. ఒక వ్యక్తిని ఆహ్వానించేటప్పుడు ఎలా పిలుస్తున్నారు? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా. లాబాను యొక్క ప్రేమ పదాలు దైవభక్తిని గురించినవిగా ఉన్నవా, లేక లోకస్తులు పిలిచినట్టు పిలుస్తున్నారా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడలా మందిరంలోకి రండి. దేవుని వలన ఆశీర్వదించబడిన వారులరా రండి, లోపలికి రండి. భక్తిలోనికి రండి, లోపలికి రండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులరా నీతిలోనికి రండి. రండి, మీరు వచ్చిన పనిని దేవుడు సఫలం చేస్తారు. రండి, మీరు అనుకున్నది దేవుడు సఫలం చేస్తారు. మీరు ఊహించబోయే దేవుడు సఫలం చేస్తారు. ఎందు నిమిత్తం మీరు ప్రయాసపడుతున్నారో, ఆలోచిస్తున్నారో దాన్ని దేవుడు సఫలం చేస్తారు. రండి, లోపలికి రండి. ఇంట్లో కూర్చోకండి, లోపలికి రండి. ఎలియాజరు అబ్రహాము గుడారం దగ్గర కూర్చుంటే లోపలికి రమ్మని పిలిచేవారు ఎప్పటికీ కనపడకపోవచ్చు. కానీ గుడారమును విడిచి, ఎలియాజరు అబ్రహామును గుడారం విడిచి లేక తన గుడారమును విడిచి ఆయన లాబాను ఉండిన ప్రాంతానికి వచ్చినప్పుడే అక్కడ ఆహ్వానం అనేది వినబడింది. మనం కూడా మన పనులను విడిచి, మన గుడారమును విడిచి, మన పనులను విడిచి, మన గుడారమును విడిచి, మన స్వచ్ఛతను విడిచి దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుని సన్నిధికి లోపలికి వస్తే అప్పుడే దేవుడు మనల్ని కూడా లోపలికి ఆహ్వానము ఇస్తారు. రా, లోపలికి రా. దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా. రాబో సంవత్సరములలో నీ జీవితంలో ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కాబోతావు అంటారు. ఇక్కడ లోపలికి రమ్మని ఆహ్వానించినారు. నీవు బయట నిలవనేల, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించాను. ఏంటట? ఇల్లును ఒంటెలకు, ఇల్లును నువ్వు బయట నిలవ నేల అంటే ఎలియాజరు గారు లోపలికి రమ్మని పిలిచేవారికి ఎక్కడున్నారండి? బయటే ఉన్నారు. ఈ రోజున చాలామంది బయట నిలబడరు, లోపలికి వచ్చేస్తారు. అసలు సడన్గా బెడ్రూముల్లో పరిగెత్తేస్తారు. అసలు రమ్మంటే వెళదాము అనే ఆలోచన ఉండదు. త్వరగా ఆ ఇంట్లో, ఆ గదిలో ఎవరున్నారు ముందు కొట్టాలి, తలుపు కొట్టాలి. వాళ్ళు ఎస్ చెప్తే లోపలికి వెళ్ళాలని ఉండదు. వెంటనే తలుపు తీసేసి దూసుకుని పోతూ ఉంటారు. అది క్రమం కాదు. నువ్వు బయట నిలవనేలా. దేవుని బిడ్డగా వచ్చావు, విశ్వాసిగా వచ్చావు, నిరీక్షణ గల వ్యక్తిగా వచ్చావు, భక్తి గల వ్యక్తిగా వచ్చావు, కానీ దేవుని వైపు చూసే వ్యక్తిగా వచ్చావు, దేవుని చిత్తానుసారంగా బయలుదేరి వచ్చావు. ఇక బయట వద్దయా, నువ్వు ఎక్కడ ఉండాలి? లోపలికి రా. నువ్వు లోపల ఉండాలి. ఇక బయట నిలవనేలా వద్దు. నువ్వు బయట నిలవకూడదు, లోపలికి రా. పరిశుద్ధుల విందులో, దేవుని బిడ్డల విందులో, దేవుడు నివసించే స్థలములో, దేవుడు సంచరించే, ఆత్మ సంచరించే స్థలములో నువ్వు లోపల ఉండాలా. ఇక్కడ ఆరాధన జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? అందరినీ దర్శిస్తారు. మనకు తెలియదు, ప్రతి ఒక్కరిని దర్శిస్తారు. ప్రతి ఒక్కరిని దర్శించి వారి హృదయాన్ని పరిశోధిస్తారు, వారిని పరిశీలిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని దర్శిస్తారు. ఎందుకంటే విశ్రాంతి దినమునకు ఆయన యజమానుడై
ఉన్నారు కాబట్టి ఆయన పని ఆయన చేస్తారు. ఇది ఆయనది, సంఘం అనేది ఆయనది. సంఘము కట్టేది ఆయన, సంఘమును కట్టుకునేది ఆయన, సంఘము కోసము ప్రయాసపడేది ఆయన. మనము సంఘాలు కట్టడానికి పుట్టలేదు, సంఘాలు కట్టడానికి మనం ప్రయాసపడటానికి రాలా. మనల్ని బేస్ చేసుకుని, మనల్ని మరుగుపరుచుకుని ఆయన పని ఆయన చేస్తున్నారు, అంతే తప్ప మనం కట్టాలంటే కట్టేబడేది కాదు. అది అవదు, అది కాదు. అందుకనే బయట నిలవద్దు, నువ్వు లోపలికి రా. ఎప్పుడైనా లోపలికి వెళితే మేము రావచ్చో లేదో అని కొంతమంది అనుకుంటారు. మేము పేదోళ్ళం కదా, రావచ్చా అంటారు. పేదోళ్ళేంటి, ధనవంతులేంటి, ఎవరైనా సరే ఏం చేయొచ్చు, లోపలికి రావచ్చు. దీవించబడే ప్లేస్కి ప్రతి ఒక్కరూ రావాలి. చూడండి ఏమని రాయబడింది, బయట నిలవలేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిని. ఇల్లు ఎవరికి? ఇల్లు ఎవరికి? ఇల్లు మీరు ఉండడానికి ఇల్లు. ఒంటెలకు కూడా ఏం చేశాను? స్థలము సిద్ధం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఒక ఇల్లు సిద్ధం చేసినారు. అదే పరలోకమనే ఇల్లు సిద్ధం చేశారు. కాబట్టి ఇల్లును ఒంటెలకు ఏం చేశాను? స్థలము సిద్ధం చేశాను. ఒంటెలు ఎంత ఎత్తున ఉంటాయి? చాలా ఎత్తున ఉంటాయి. అంటే దాని ఎత్తు ఉంటుంది, దాని మెడ చూస్తే ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. అంత ఒంటెలకు స్థలం సిద్ధం చేసినారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చిన్ని చిన్ని ఆశీర్వాదాలకే స్థలం సిద్ధం చేయటం కాదు, గొప్ప గొప్ప వాటికి కూడా మనం ఏం చేయాలి? మన హృదయంలో స్థలము సిద్ధం చేయాలి. ఎంత ఎత్తునుందో తన మెడ, ఒంటె ఎంత ఎత్తునుందో అది, అంతేకాక దాని మెడ, దాని తల ఎక్కడో పెట్టలాగా ఎంత ఉంటుంది, ఎక్కడో ఉంటుంది దాని తల. అంత ఎత్తునున్న ఒంటికి కూడా ఆయన ఇంటి దగ్గర ఏముందట? స్థలం సిద్ధం చేసినారు. ఈ రోజున చిన్న చిన్న దీవెనలకు కాదు మనం సిద్ధం చేసేది హృదయాన్ని, గొప్ప వాటిని. ఒంటెల సైతం కూడా అవలేలాగా మనం ఇంటిలోనికి వచ్చేలాగా స్థలం ఏమవ్వాలి? సిద్ధం అవ్వాలి. గొప్ప గొప్ప దీవెనలు, గొప్ప గొప్పవి కూడా ఈ ఒంటె పట్టడానికి లేదు. చిన్న 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 పొట్టి మేకలు మాత్రమే రాగలవు, పొట్టి గొర్రెలు రాగలవు అనేలాగా ఉండకూడదు. మన హృదయము, మన స్థలం ఎప్పుడు కూడా విశాలమైనదిగా ఉండాలి. మన ఇల్లు విశాలమైనదిగా ఉండాలి, మన హృదయం విశాలమైనదిగా ఉండాలి, మన భక్తి విశాలమైనదిగా ఉండాలి. ఇరుకిరుగ్గా కొంతమంది కానుక తీయాలనుకోండి, ఇరుకిరుగ్గా ఇత్తిద్దునా అత్తిద్దునా. ముందు కానుక తీయాలనిపించింది, ఆదివారం వస్తున్నారు, సందా తీద్దామని చెప్పి చూశారు. చూడగానే ఇలా తీయగానే 5 రూపాయల కాయిన్ దొరికింది. ఇది కాదు, రూపాయి ఎక్కడుందో ఏం చేస్తున్నారు? ఎత్తుతున్నా. అది తీసిన తర్వాత సరే ఈసారి ఇది కాదులే, ఈసారి ముందు దొరికింది వేద్దాం అనుకో. అట్లా కాదులే, మళ్ళీ తర్వాత వేద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని మార్చి దీన్ని మార్చి, వీళ్ళ మనసు ఇంకా ఏమోలా గొప్పవి లోపలికి రావడానికి మనసు విశాలం కాల. 50 రూపాయలు వేద్దామా, 100 రూపాయలు వేద్దామా, లేకపోతే ఇంకో దానికంటే పెద్ద వేద్దామా, ఇది మారుద్దామా, అది చేద్దామా, ఇది చిల్లర మారుద్దామా, సందా పట్టేవాళ్ళ దగ్గరికి వచ్చి చిల్లర ఇమ్మందమ్మా, లేకపోతే ఇదే పరిస్థితి. విశాలమైన మనసు ఇంకా రాలా, ఇంకా మార్చే స్థితిలోనే ఉన్నారు. దేవుడు ఇస్తారు, నేను ఇప్పుడు ఇస్తే దేవుడు ఇస్తారనే విశ్వాసం ఇంకా రాలా. మన అనుష గారు, అమెరికాలో ఉన్న అనుష గారు సముద్రారెడ్డి గారిని అడిగారట, మనం ఇక్కడికి వచ్చాం కానీ మన పరిస్థితి ఇక్కడ ఎంతకాలం ఉంటామో తెలీదు, కానీ మనకి కనీసం గ్రీన్ కార్డు కూడా లేదు, ఇది పరిస్థితి. అంటే సముద్రారెడ్డి గారు అనేవారట, అనుష దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఆయనకు అసాధ్యమైనది ఏముంది అని బలపరుచుకుంటూ వచ్చారట. కానీ ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు వచ్చిందట. రావటమే కాక గ్రీన్ కార్డు వాళ్ళతో పాటు చాలామందికి వచ్చిందట. వచ్చిన వాళ్ళకు కూడా గ్రీన్ కార్డులు కూడా ఆ గవర్నమెంట్ ఏం చేసింది? వెనక్కి తీసుకుందట. కానీ వీరి గ్రీన్ కార్డు వెనక్కి తీసుకోలేదట. మన ఇప్సిబాతో వారి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారట. అవును దేవుని బిడ్డలారా, ఈ రోజున హృదయమును విశాలం పరుచుకున్నప్పుడు గొప్పవి మన ఇంట్లోకి వస్తాయి, గొప్ప దీవెనలు మన ఇంట్లోకి వస్తాయి, మన పిల్లల్లోనికి వస్తాయి. ఇరుకిరుగ్గా ఆలోచిస్తే ఏమొస్తాయి? ఇరుకిరుకే వస్తాయి. అందుకని ఇంకా ఇక్కడ ఏమని రాయబడింది మనం చదువుతున్నాము. అంతేకాక లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డి ఏమిప్పమన్నారు? ఒంటెలకు ఏమిప్పాలి?
గంతలు విప్పండి. మీరు లోపలికి వచ్చాక ఇక ఒంటెలకి ఏమి ఇప్పాలి? గంతలు విప్పండి, గంతలు విప్పండి. బయట ఉన్నప్పుడు గుడ్డివారిగా ఉన్నారేమో, లేక ఏద్దలిస్తే అదే రూట్లో వెళ్ళిపోయారేమో, ఇక ఏది కనపడితే దాని వెంట పరిగెత్తారేమో. అలా కాదు, లోపలికి వచ్చాక గంతలు ఏం చేయాలా? విప్పబడాలా. ఏది పట్టుకుంటే దాన్నే పట్టుకుని పరిగెత్తే మనసు, ఏది దొరికితే దాని దగ్గరే కూర్చునే మనసు, ఇలాంటి గంతలు విప్పబడాలా ప్రతి వ్యక్తి జీవితంలో. విప్పబడితే కొంతమంది ఏ విషయం దొరికితే దాన్ని పట్టుకుని పడుకునే వరకు ఏం చేస్తూ ఉంటారు? గొణుగుతూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు, దాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక విషయం దొరికిందనుకోండి, పొద్దున్నే సాయంత్రం పడుకునే వరకు అదే గొణుగుడు. ఇలాంటి గంతలు దేవుని దగ్గరకు లోపలికి వచ్చి ఏం చేయాలా? విప్పబడాలి. గొణుగుడనే గంతలు, షణుగుడనే గంతలు, పంతములనే గంతలు, మొండితనం అనే గంతలు. నేను చెప్పిందే నెరవేరాలి, నేను చెప్పింది జరగలేదు కాబట్టి నువ్వు చెప్పింది జరగడానికి వీల్లేదు, నేను చెప్పిందే జరగాలి. ఇదొక పంతం, ఇదొక మొండితనం. నేను తగ్గాలి, వాళ్ళు చెప్పింది నెరవేరినా పర్వాలేదు అనే మనసు రాదు. నేను చెప్పింది జరగాలి, జరగకపోతే ఇక నా పరిస్థితిలో నా పరిస్థితి చాలా దారుణం అయిపోద్ది. అలా కాదు, గంతలు విప్పబడాలా. మనిషి జీవితంలో గంతలు విప్పి ఏం చేసినారట? గంతలు విప్పి గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి, కాళ్ళు కడుక్కోవటానికి ఏం చేశారట? వాటికి ఒంటెలకి ఏం సిద్ధం చేసినారు? గంతలు విప్పారు, గడ్డి మేత సిద్ధం చేశారు. వీళ్ళు కాడు కడుక్కోవటానికి ఏమి ఇచ్చారు? నీళ్లు సిద్ధం చేశారు. ఈయనకి ఇచ్చారు, ఈయనతో పాటు వచ్చిన వారికి కూడా నీళ్ళు ఇచ్చారు కాళ్ళు కడుక్కోవటానికి. ప్రియులారా, ఎంత మర్యాద! లాబాను ఇంటిలో ఏ వాయిస్ వినబడుతుంది? లాబాను చేతులు ఏటిని తీసుకుని ఎదురొస్తున్నారు? కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు తీసుకొస్తున్నారు. కాళ్ళు కడుక్కోండి. ఎంత మర్యాద! క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలి? మర్యాద ఇచ్చేవారమై ఉండాలి, గౌరవించేవారమై ఉండాలి. మర్యాద, గౌరవము అనేది ఎంతో అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏమంటున్నారు? అతనికి భోజనము పెట్టించను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా. చూసారా ఎలా ఉన్నారు? నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయను. ఎంత పట్టుదల! నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయను. నేను పని మీద వచ్చాను, ఒక మంచి పని మీద వచ్చాను, భోజనం చేయను. అది చెప్పాకే భోజనం చేస్తా. దానికి ఇష్టపడితేనే ఏం చేస్తా? భోజనం చేస్తా. అంతే తప్ప మీరు గమ్మున భోజనం పెట్టిస్తే వెంటనే నేను తినేసి వెళ్ళిపోవడానికి రాలేదు. నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన పని ఏంటో, ప్రభా నన్ను ఎరగొట్టుము, నన్ను నలగొట్టుము, నేను దేని నిమిత్తమైతే వచ్చానో దానిని మీ యొద్ద నుండి పొందు వరకు నాకు నా హృదయమును విరిగి నలిగిన హృదయముతో నేను మీ దగ్గర అడిగే మనసు నాకు దయచేయమని మొరపెట్టే మనసు మనకెంతో అవసరం. నేను వచ్చిన పని చెప్పకముండా ఏం చేయను? భోజనము చేయను. ఈ రోజున ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మాయి కోసం అబ్బాయి కోసం వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ అసలు వాళ్ళు ఇంకా మాట్లాడలేదు, వాళ్ళు ఇంకా అసలు సంభాషణ జరగలేదు, అసలు ఇంకా పరిస్థితి కాలేదు. అప్పుడే ఏం కూర చేశారో పెట్టేయండి భోజనం. అసలు ఇంక ఏమీ కాకముందే, అసలు ఏమి జరగకముందే అప్పుడే అన్నీ వాళ్ళ దగ్గర నుంచి పొందాలనే ఆలోచన. వీళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారా? ఏది మర్యాద, ఏది క్రమం? మనం వాళ్ళకి మనకు ఒప్పందం అయ్యి ఒక నిశ్చితత్వానికి మనం వచ్చిన తర్వాత, ఒక మాటలు కలిసిన తర్వాత, మనం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి, ఒక నిర్ణయం పూర్తి అయిన తర్వాత, అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చాక అప్పుడు వాళ్ళు ఇచ్చిన విందును మనం ఏం చేయొచ్చు? తీసుకోవచ్చు. అసలు ఏమీ కాకుండానే ఆ ఇంటికి వెళ్ళిపోగానే మీరు ఏం వంట చేశారు? తినేద్దాం. ఏం చేశారు? తీసుకురండి. ఏంటిది? దేవుని పిల్లలమగా మేము వచ్చిన పనిని పూర్తి చేయకుండా, చెప్పకుండా, అది పూర్తి కాకుండా మీ ఇంటిలో టీ కూడా
మంచినీళ్ళు కూడా తాగము. ఇది ఎంత ఎంత క్రమము, ఎంత నియమము. కొంతమందికి అసలు ఈ నియమమే వదిలేశారు. వాళ్ళు ఎవరు, మనం ఎవరం, మనం ఎందుకు వెళ్ళాం, అసలు అది ఒక నిశ్చయత అయిందా, ఒక నిర్ధారణకు వచ్చామా, మాట కలిసిందా, అసలు మనందరం కలిసి మాట్లాడుకున్నామా, అన్నీ కూడా సరి అయిపోయాయా, అన్నీ సరిగ్గా కుదిరినాయా, ఓకే అంత ఒక ఒడంబడికి జరిగిందా, అప్పుడు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా అక్కడ అందరు ఆమోద యోగ్యమైతేనే అది కూడా జరగాలి. అదేమీ లేదు, ముందు తినేయటమే. చూసారా ఎంత మనిషి చీప్ అయిపోతున్నాడో, ఎంత విలువలేని వ్యక్తి అయిపోతున్నాడో మనిషి. అది ఏమైనా సరే మేము ముట్టము. ఈయన ఏమంటున్నారు, మేము వచ్చిన పని చెప్పక మునుపు మేము అలా భోజనము చేయము అనేలాగా ఉండాలి. తర్వాత ఇంకేమంటున్నారు, భోజనము చేయమని అనగా లాబాను చెప్పుమను. అంతటా అతడు ఇట్లను, నేను అబ్రహాము దాసుడను. ఎవరటీనా? ఆయన ఏమంటున్నారు, లాబాను ముందు, లాబాను ఇప్పుడు ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్మని కాళ్ళకి నీళ్ళిచ్చి మమ్మల్ని పెద్దవారిగా ఎంచి, గౌరవమైన వారిగా ఎంచి, ఘనమైన వారిగా ఎంచి, విలువైన వారిగా ఎంచి, కాళ్ళకి నీళ్ళిచ్చి, ఒంట్లకి మేత పెట్టి, మాకు ఒక ఇల్లు పండుకోవటానికి ఉండడానికి ఇల్లు ఇచ్చి, ఇంత చేస్తే ఇప్పుడు నేను అబ్రహాము దాసుడినంటే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకున్నారా? అనుకున్నారు. ఏమన్నారు, నేను ఎవరిని? అబ్రహాము దాసుణ్ణి. ఈ రోజున మనుషులు ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లోనైనా సరే మనల్ని మనం, నేను యేసుక్రీస్తు ప్రభు దాసుడను, నేను ఇలాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల దేవుడనే ఆయనకి నేను దాసుడను, నేను దేవునికి దాసుడను అనే తన్ను తాను తగ్గించుకునే మనసు మనిషి ముందు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ కార్యము సఫలము అవుతుంది. నేను అబ్రహాము దాసుడను. ఎంత తగ్గించుకుంటున్నారు ఈ రోజున. పరీక్షల్లో పాస్ అవుతే ఇక మనుషులు తగ్గించుకోవడం మానేస్తారు. చిన్న ఉద్యోగం వస్తే మనుషులు తగ్గించుకోవడం మానేస్తారు. దేవుడు మంచిగా ఏదైనా ఒక కార్యం జరిగిస్తే, లేదా వివాహ కార్యక్రమం మంచిగా జరిగిస్తే, ఇది మా ఘనత వలన, మా పేరు వలన, మా డబ్బు వలన, మా పరిస్థితి వలన జరిగింది అని చెప్పి మనుషులు తలంచి ఇక ఆ రోజు నుంచి వాళ్ళ హృదయాలు కురివిందమలాగా మారిపోతాయి, గర్విష్ఠులు అయిపోతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ఈయనేమంటున్నారు, నేను అబ్రహాము దాసుడను. ఎవరికి దాసుడు? అబ్రహాము దాసుడు. ఇప్పుడు ఇంత గౌరవించి, ఇంత మనన చేసి, ఇంతగా మమ్మల్ని విలువైన వారిగా, ఇంతగా మమ్మల్ని ఎన్నిక చేసిన ఈయన దృష్టిలో మేము దాసుడని చెప్తే ఏమనుకుంటాడు? తగ్గించుకొనుట హెచ్చించబడుటకు చూసినా, తగ్గించుకొనుట హెచ్చించబడుటకు చూసినా. మన పత్రిక నిమిత్తము కొంచెం ఇబ్బంది వస్తే దాని నిమిత్తం భీమవరం డివిజన్ ఆఫీస్కి వెళ్ళాం. పోస్టల్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో అత్తిలి దాటిన తర్వాత ఫ్రంట్ చక్రము శబ్దం రావటం మొదలేసింది. పెద్ద శబ్దం వస్తుంది. శబ్దం వస్తుంటే నాకు భయం వేసింది. మనలో నాతో పాటు ఉన్న ఇద్దరికి డ్రైవర్కి కూడా భయం వేసింది. కానీ ఆ శబ్దంతోనే వెళ్ళిపోతుంటే అందరూ మన కారు వైపే చూస్తున్నారు. అది శబ్దం చేసుకుంటూ వెళ్తుంది. ఏదో బరా 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 ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టు. ఈ చక్రం ఆగిపోద్దా అన్నట్టుంది. కొంతకాలం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చక్రం రోడ్డుకేసి ఈడ్చేస్తుందేమో అన్నంత పరిస్థితుల్లో వెళుతుంది శబ్దం. అలా నడుస్తుంటే అక్కడక్కడ మేము అడుగుతున్నాం, ఏమంటే ఇక్కడ ఏమైనా మెకానిక్ షాప్ ఉందా, కారు మెకానిక్? ఇక్కడ ఏమి లేవండి అంటున్నారు. మీరు భీమవరం వెళ్ళిపోవాల్సింది అన్నారు. కానీ అదే శబ్దంతో అదే పరిస్థితిలో మేము భీమవరం వచ్చేసాం. వెళ్ళి వస్తూ షోరూమ్కి వెళ్దామా అన్నారు. ఆయన షోరూమ్కి వెళ్దామన్నాం. భీమవరం మారుతి షోరూమ్కి వెళ్ళాం. వెళ్ళి షెడ్ దగ్గర పెట్టగానే ఒక మెకానిక్ వచ్చి చూసి, దీనికి మరి అంతా స్టాండ్ అన్నీ కూడా కార్లు పెట్టున్నాయి, ఇక స్టాండ్లు ఖాళీ లేవు, కొంత టైం పడుతుంది. అయ్యో కొంత టైం పడితే కాదండి, మేము దారిలో ఇలా మరి ఇది పరిస్థితి అంటే మన డ్రైవర్ అన్నారు, పాస్టర్ గారు మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం అని చెప్పండి, అప్పుడు తొందరగా చూస్తారన్నారు. నో మనం రాజమండ్రి నుంచి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాం? తణుకు నుంచి వస్తున్నాం. రాజమండ్రి నుంచి వస్తున్నాం అని ఎట్లా చెప్తాం? అలా కాదన్నాను. మార్గ మధ్యంలో నుంచి వస్తున్నాం అని చెప్పన్నాను. చూసారా, అక్కడ కూడా నేను ఏం చేయాలి, చెప్పాలని, అబద్ధము చెప్పాలని అక్కడ కూడా పరీక్షించబడ్డాను.
పరీక్షించబడి నేను అలాగే చెప్పాల మార్గ మధ్యములో ఇలా వచ్చాం, ఇలా జరిగింది, ఇది పరిస్థితి అని చెప్పగానే ఆయన ఏం చేసినాడు, ట్రైల్ వేసాడు. ఒక్కసారి మన కారు ట్రైల్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. కారు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని ఇంచుమించు 100 స్పీడ్లో కారు పరిగెత్తిచ్చాడు. కొద్ది దూరమైన పరిగెత్తిచ్చి మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టాడు. పెట్టి దీన్ని చూడాలండి, ఇది లోపల పెట్టాలి, టైం పడుతుందండి. అయ్యో టైం పెడితే మేము బయట చూపించుకుంటామండి అని చెప్పి మళ్ళీ కారు తీసి బయలుదేరాం. మేము బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఏ శబ్దంతో అయితే లోపలికి వెళ్ళామో మళ్ళీ వచ్చే సమయానికి బయలుదేరినప్పుడు ఆ శబ్దం రావట్లా. సరే రోడ్డు ఎక్కాం. ఒక 50 గజాల దూరంలో రోడ్డు ఎక్కిన తర్వాత మళ్ళీ శబ్దం రాలా. ఇంకా రోడ్డు ఎక్కి మా పని దగ్గరికి వెళ్ళిపోదామని ధైర్యం వచ్చింది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ శబ్దం రాలా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాం. ఇంటికి వస్తున్నా కానీ ఏ శబ్దం రాలా. ఇప్పటికీ శబ్దం రాలా. మళ్ళీ ఆ మెకానిక్ చెక్ చేయించాం. ఆయన కూడా దీనికి ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, దీనికి ఏ తగులు లేదు, ఇది బాగుంది, మళ్ళీ చెక్ చేయమన్నారు ఏంటి అన్నట్టు ఆయన చూసారా ఏం జరిగింది, దానికి ఏం జరిగిందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, ఎలా జరిగిందో తెలీదు. దేవుడు గొప్ప కార్యము చేశారు. అప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆగిపోతే మెకానిక్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, మేమెక్కడ ఉండాలి, ఎండేమో చాలా గట్టిగా ఉంది, ఈ పరిస్థితిలో ఉన్నాం. ఏంటి పరిస్థితి? చాలా కష్టమైన ఆలోచన వస్తూ ఉంది, ఇబ్బందికరమైన ఆలోచన వస్తూ ఉంది. స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం, స్లోగా వెళ్తా ఉన్నాం. లేకపోతే ఎక్కడైనా ఊడిపోద్దేమో, ఏం జరుగుద్దో ఇదొక భయం లోపల. ఈ పెద్ద శబ్దమేమో వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యము చాలా గొప్పది. ఇంటికి వచ్చే వరకు ఏ ఇబ్బంది లేదు, మెకానిక్ చూపించిన దానికి ఏ జబ్బు లేదు, ఏ ప్రాబ్లం లేదని చెప్పినారు. మంచిగా ఇప్పుడు మేము కూడా మళ్ళీ దాన్నే ఉపయోగించి వెళ్ళాం, బాగానే ఉంది. కాబట్టి దేవుడు చేసిన కార్యము నాకు స్తుతి చేసి నే పాడనా, జయించి పొగడనా, స్వామి స్తుతి చేసి నీ పాడనా, స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం పాట పాడటం? ప్రార్థన చేసుకుంటూ వెళ్ళటం జరిగింది ఆ ఆఫీస్కి. వాళ్ళు కూడా ఎంతో సావధానంగా చక్కగా ప్రేమగా మాట్లాడి ఆ పత్రికలు ఏవైతే ఆటంకపరిచినారో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వారు, అదే వాళ్ళు చెప్పిన మేరకు అతి సులువుగా మళ్ళీ నిన్న పోస్ట్ చేయడం జరిగింది. అవి ఇక మన చేతిలో లేవు. దేవుడు చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడ, హృదయానికి గోచరము కావు. అందుకని దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏమంటున్నారైనా, నేను అబ్రహాము దాసుడను. మనం ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి, తగ్గించుకునే మనసు మనకు రావాలా. అపవాది అంటాడు, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు, నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు, మంచి శాలరీ తీసుకుంటున్నావు, నువ్వు మంచి ఇంట్లో ఉంటున్నావు, అన్ని వసతులు కలిగిన ఇల్లు నీకుంది, నీకేంటి, నీలాగా ఎవరు లేరు, చూసుకోసారి అని చెప్పి మనుషులు హృదయాల్లో ఏం పెట్టొచ్చు, గర్వం పెట్టొచ్చు, గర్వం పెడతాడు. అందుకనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం, 4వ వచనం, 4వ అధ్యాయం. బబులోనుని ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపచ్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను ఏం చేసినారట, తాను అనుకున్నారు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. రాజగు నెబుకద్నెజరు ప్రకటన,
చూసారా, మన మనుషుల్లో ఎప్పుడైతే ఈ బబులోనని ఈ మహాపట్టణం నా ప్రభావ ఘనత కోసం, నా బలాధికారం కోసం నేను కట్టించింది కాదా, అంటే నా బలం ఎంత గొప్పదో, నా అధికారం ఎంత గొప్పదో, నా తెలివి ఎంత గొప్పదో నేను కట్టించింది కాదా అని తన మనసులో అనుకున్న మరుక్షణమే దేవుడు ఏమంటున్నారు, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయిందన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడివైన ప్రభా, ఈ రోజున మమ్మల్ని దీవించడానికి మీరు పిలిచినారు. ఆయన దాసుడు ఎలియాజరు అంటున్నారు, నా యజమానుడిని యెహోవా బహుగా ఆశీర్వదించెను. ఆ సాక్ష్యం వినిన ఆ లాబాను కుటుంబం ఏమైంది, కదిలించబడింది. రెబ్కాను ఇసాక్ గారికి భారీగా పంపించడానికి వాళ్ళు అభ్యంతరం కలిగించేది ఏదైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు నేను ఇచ్చిన సాక్ష్యము, మన బంధువులు ఎదుటి ఇచ్చే సాక్ష్యము, క్రీస్తు ప్రభుని గురించి ఇచ్చే సాక్ష్యము, మన సంఘముని గురించి ఇచ్చే సాక్ష్యము, ఇంటి పక్క వారికి, మన బంధువులకు, మన స్నేహితులకు, మన తోటి వారికి, మన పనిచేసే దగ్గర ఎవరైతే మనతో ఉంటున్నారో వారికి మన సావాసము గురించి ఇచ్చే సాక్ష్యము, మన సేవకుల గురించి, సేవకుల కుటుంబం గురించి, సేవకులు దీవించబడిన పరిస్థితిని గురించి, సంఘం యొక్క పరిస్థితి గురించి, సంఘములో జరుగుతున్న కార్యముల గురించి మనం సాక్షిగా చెప్తే వాళ్ళు కూడా కదిలించబడతారు. ఆ రెబ్కాను వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు ప్రభుకి ఏం చేయగలరు, నిరాటంకముగా ఇవ్వగలరు. మనం ఇచ్చే సాక్ష్యము, ఎలియాజరు ఇచ్చిన సాక్ష్యము, రెబ్కాను అవలీలగా నిరాటంకంగా ఒంటెలను ఎక్కించి పంపించారు. ఒంటెనెక్కించి ఈ రోజున మనం ఇచ్చే సాక్ష్యము వాళ్ళ హృదయాల్ని ప్రభుకి ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది. నమ్ముతున్నావా? నీ చెయ్యొద్దు. ప్రభా, నేను ఇచ్చే సాక్ష్యము నా బంధువుల్లో నా దేవుని గురించి, నా సావాసము గురించి, మా సేవకులు పిల్లల గురించి మేము సాక్ష్యం ఇస్తే, చెయ్యి దింపొద్దు. మేము సాక్ష్యం ఇస్తే వాళ్ళ హృదయాలు మీకు ఇస్తారు కదా. నేను మౌనంగా ఉండినంతకాలం వాళ్ళ హృదయాలు మీకు ఇవ్వరు కదా. రెబ్కా ఎందుకు మనస్ఫూర్తిగా ఒంటెక్కి వస్తున్నారు? అమ్మా నువ్వు వెళ్ళేదవా, నేను వెళ్ళేదని అంటున్నారు. ఎలియాజరు ఇచ్చిన సాక్ష్యమే ఆమె వెళ్ళటానికి ఏం చేసింది, సిద్ధము చేసింది. అమ్మా నువ్వు చర్చికి వెళతావా? వెళతాను. ఎందుకు? నువ్వు ఇచ్చే సాక్ష్యమే వాళ్ళని కదిలించింది. మనం ఇచ్చే సాక్ష్యము కదిలించేదై ఉండాలా, మనకు అనేక అన్యుల్ని కదిలించేదై ఉండాలా. దేవుడు తెలియని వారిని, విశ్వాసములో బలహీనులైన వారిని, భక్తిహీనులైన వారిని, వ్యభిచారులైన వారిని, దొంగలను, త్రాగుబోతులను, దౌర్భాగ్యుల్ని కదిలించేదై ఉండాలా. ప్రార్థన చేసుకుంటావా? నరకానికి పోయే వాళ్ళని వెనక్కి లాగినట్టు కదిలించేదై ఉండాలా మన సాక్ష్యాలు. ఎలియాజరు అక్కడ నిలబడి, నా యజమానుడికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన మ్యాచ్ కోసం వచ్చాము అని చెప్తే ఆ రెబ్కా మనసు మారుద్దా? ఆ లాబాను మనసు మారుద్దా? లాబాను భార్య మనసు మారుద్దా? మహాగణుడైన మహోన్నతుడివైన ప్రభా, ఈ రోజున మా సాక్ష్యాలు సరైనవి కానుందున మా బంధువులు కూడా వాళ్ళ హృదయాలు మీకు ఇవ్వలేకపోతున్నారు తండ్రి. ఒకసారి దర్శించి నడిపించమని. మా సాక్ష్యములో సారం ఉంటే, మా సాక్ష్యములో దీవెన ఉంటే, మా సాక్ష్యము బలమైనదైతే ప్రాంతాలు, ఊళ్ళు, మనుషులు, కుటుంబాలు, వేల కొలది ప్రజలు కదిలించబడతారు తండ్రి. ఆ మేరకు సిద్ధం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.